హై గైస్, సంథింగ్ ఇవాళ ఫ్యాసినేటింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఇంట్రెస్టింగ్ అనిపించే టాపిక్ స్పేస్ కదా. సో ఇవాళ ఒక న్యూస్ వచ్చిందన్నమాట, ట్రెండింగ్ న్యూస్, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏమనంటే ఆస్ట్రాయిడ్ ఎర్త్కి దగ్గరగా వస్తుంది, RN-19. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి, కామెట్ అంటే ఏంటి, మీటర్ అంటే ఏంటి. సో కామెట్ అంటే ఏంటంటే బేసికలీ ఐసీ ఆబ్జెక్ట్ అనమాట. డస్ట్ ఇంకా ఐస్తో ఉంటుందన్నమాట. అది ఇట్లా సన్ వైపు అలా దగ్గరికి వెళ్ళిపోయి అటు ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. లెట్ us డిస్కస్ అబౌట్ మీటియోర్. మీటియోర్ అంటే ఏం లేదు, ఆస్ట్రాయిడ్లో ఒక చిన్న పార్ట్. ఇట్స్ జస్ట్ లైక్ ఏ రాక్ స్టోన్. అది ఎర్త్ మీదకి వచ్చి పడితే కనుక దాన్ని మీటియోరైట్ అంటారు. అండ్ కమింగ్ టు దిస్ ఆస్ట్రాయిడ్, ఇట్స్ ఎ రాకీ ఆబ్జెక్ట్. కామెట్ కంటే అండ్ ఆల్సో ఈ మీటియర్ కంటే పెద్దదనమాట. ఈ ఆస్ట్రాయిడే R-19 రూపంలో మన మీదకి వస్తుంది అని చెప్పేసి జనాలందరూ ఆర్ గెటింగ్ అఫ్రేడ్. ఓకే, కానీ నిజంగా చెప్పాలంటే ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ అబౌట్ దిస్ ఈవెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్. చిన్నప్పటి నుంచి మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. యూనో, స్పేస్లోకి అలా చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటికిప్పుడు ఆర్ లైక్ నైట్ టైం అయి ఉంటే కనుక జస్ట్ గో ఆన్ టెర్రస్ మీదకి వెళ్ళండి, జస్ట్ ట్రై టు అబ్జర్వ్ స్కై. రోజు ఒక 5 minutes కనుక స్కైని మనం అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అంట. యువర్ మైండ్ విల్ గెట్ బెటర్ అంట. చాలా రీసెర్చ్ ప్రూవ్ చేసినాయి. అండ్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. ఒక ఆస్ట్రాయిడ్ కానీ, ఒక కామెట్ కానీ, ఒక మీటియర్ కానీ ఎర్త్ని వచ్చి కొట్టడం అనేది చాలా రేర్ అనమాట. మన ఇండియాలోనే లాస్ట్ టైం ఒక మీటియర్ వచ్చి పడింది అనమాట, లోనార్ లేక్ అని మీకు ఐడియా ఉందా? మహారాష్ట్రలో, పూనాలో. ఆ లేక్ అంతా ఫామ్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ద మీటియోరైట్. ఎర్త్ మీద పడడం వల్ల ఆ గుంటలో వాటర్ ఫామ్ అయ్యి అక్యూములేట్ అయ్యి లేక్గా ఫామ్ అయింది. నిజంగా చెప్పాలంటే ఆస్ట్రాయిడ్స్ ఆర్ వెరీ డేంజరస్ అనమాట. చాలా స్పీడ్తో వస్తాయి. ఒక యూనో lakhs and lakhs of km/h స్పీడ్లో వస్తాయి. ఆ స్పీడ్లో కనుక వచ్చేసి మన ఎర్త్ని కానీ కొట్టింది అనుకోండి, ఫర్ సపోజ్ మీకు హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్ పడిందన్న విషయం ఐడియా ఉంటుంది కదా, దానికి 10 times ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ ఆస్ట్రాయిడ్ ఎర్త్ని కొట్టడం అనేది ఇట్స్ వెరీ రేర్ గైస్. ఎందుకో తెలుసా, మోస్ట్ ఆఫ్ ద ఆస్ట్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్త్ మీదకి వచ్చే ముందే పౌడర్ అయిపోతాయి. యాక్చువల్గా కొన్ని ఆస్ట్రాయిడ్స్ ఆర్ బిగ్గర్ దెన్ ప్లానెట్స్ అనమాట. ఆస్ట్రాయిడ్ చాలా పెద్దగా ఉంటుంది అవుటర్ స్పేస్లో ఉన్నప్పుడు. మన ఎర్త్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ స్పేస్లోకి వచ్చేటప్పటికి ఆ మొత్తం హీట్కి, యూనో గ్యాసెస్ అండ్ ఆల్ దట్ స్టఫ్కి అది బర్న్ అయి ఒక రాక్గా ఫామ్ అయిపోయి వస్తుంది అనమాట. ఒక రాక్ సైజులో అయిపోతుంది. బట్ హియర్ ఇస్ ద థింగ్, ఆస్ట్రాయిడ్ చిన్నగా ఉన్నా సరే ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఉంటుంది. లైక్ ఐ సెడ్, జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్ పడడం ఎంత డేంజరస్సో అంతకి 10 times డేంజరస్ అనమాట ఒకవేళ ఆస్ట్రాయిడ్ కనుక వచ్చి ఎర్త్ మీద పడితే. మీటియర్స్ ఆర్ స్మాల్. ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్లోనే చిన్న పార్ట్స్ వచ్చేసి మీటియర్స్ అనమాట. ఆ మీటియర్స్ అంత ఎఫెక్ట్ ఏం చూపించావు బేసికలీ, ఎందుకంటే దే ఆర్ టూ స్మాల్. ఒకవేళ ఒక మీటియర్ పడినా సరే అది ఒక లేక్గా ఫామ్ అవుతుందేమో, లైక్ లోనార్ లేక్ ఇన్ మహారాష్ట్ర. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఇవాళ ఆస్ట్రాయిడ్ ఒకటి పడుతుంది ఇది అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డం ఆర్ భయపడ్డం లాంటివి చేశారు కదా. ఈ ఆస్ట్రాయిడ్ అంత డేంజరస్ ఏం కాదు. అది లిటరల్గా మన స్పేస్లో ఒక ఆట బొమ్మలాగా తిరుక్కుంటూ అటు వెళ్ళిపోయింది. అలా అని ఆస్ట్రాయిడ్స్ అంటే టెన్షన్ పడకూడదు, ఆస్ట్రాయిడ్స్ అంటే పిచ్చ కూల్ అని కాదు. ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్ కెన్ బి వెరీ 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 డేంజరస్. ఫర్ ఇన్స్టెన్స్ 2029లో అపోఫిస్ అని ఒక ఆస్ట్రాయిడ్ రానుందనమాట. చాలా 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 డేంజరస్ ఆస్ట్రాయిడ్ అపోఫిస్. అది ఎర్త్కి క్లోజ్గా వస్తుంది, అది హిట్ చేస్తుందని చెప్పలేం, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ క్లోజ్ టు ఎర్త్. చాలా మంది ఏం చెప్తారంటే ఆ ఆస్ట్రాయిడ్ వచ్చేసి ఎర్త్ని కొడుతుందని భయపడడానికి ట్రై చేస్తారు, బట్ ఆ ఆస్ట్రాయిడ్ కూడా ఎర్త్ని వచ్చి కొట్టదు. అవర్ స్పేస్ ఏజెన్సీస్ ఆర్ వెరీ అడ్వాన్స్. అంటే మనకి ఊహకు కూడా అందనంత. లిటరలీ ఎంతమందికి తెలుసు డార్ట్ గురించి? ఓకే, డార్ట్ అనేది నాసా వాళ్ళు కనెక్ట్ చేశారనమాట. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీస్తో కలిపి డార్ట్ అనే ఒక మిషన్ని కనెక్ట్ చేశారు నాసా వాళ్ళు. డబల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అనమాట. లిటరల్గా ఒక ఆస్ట్రాయిడ్ వస్తుంటే దాన్ని రీడైరెక్షన్ చేయడమో ఆర్ లైక్ దాన్ని కొలిజన్ చేసేసి స్మాష్ చేయడమో చేస్తారనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఆర్ లైక్ ఒక న్యూక్లియర్ మిజైల్ని, ఒక కమ్మింగ్ ఆస్ట్రాయిడ్ని, ఎందుకంటే ఆస్ట్రాయిడ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ ఆస్ట్రాయిడ్ మీదకి పంపించేసి ఆ ఆస్ట్రాయిడ్ లిటరల్గా పీసెస్ చేస్తారు ఆర్ రీడైరెక్ట్ చేస్తారు అనమాట, గ్రావిటీ అప్లై చేసి. సో వీ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ అబౌట్ దాట్. లిటరల్గా ఒక స్పేస్ క్రాఫ్ట్ని క్రియేట్ చేసి ఆర్ ఒక న్యూక్లియర్ మిజైల్ని క్రియేట్ చేసి ఒక ఆస్ట్రాయిడ్ మీదకి పంపించడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. సో ఇట్ కాస్టెడ్ లైక్ $millions. అన్ని ఆస్ట్రాయిడ్స్ మీద డార్ట్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ వెరీ టఫ్. సో డార్ట్ టెస్ట్ ఎప్పుడు యూస్ చేస్తారంటే ఇక అది ఫైనల్ స్టేజ్ అనమాట, అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది అన్నట్టు సిచ్యువేషన్స్లో డార్ట్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు. దే లిటరలీ లైక్ డెస్ట్రాయ్ ద హోల్ ఆస్ట్రాయిడ్ ఆర్ లైక్ రీడైరెక్ట్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ డార్ట్.
కొత్త వాళ్ళు ఎవరన్నా ఇలాంటి విషయాల మీద ఇంట్రెస్ట్ వచ్చుంటే ఆర్ లైక్ స్పేస్ థింగ్స్ మీద చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించుంటే, నాకు అనిపిస్తుంది ఒకసారి కొన్ని వీడియోస్ చూస్తే స్పేస్ వావ్ అనిపిస్తుంది, అంటే లిటరలీ సో ఫ్యాసినేటింగ్. సో ద కంక్లూజన్ ఈస్ వీఆర్ గుడ్ ఫర్ నౌ. 2029 అప్ ఆఫీస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటికి మనం బతుకుంటే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేద్దాం మేబీ. ఆర్ నమస్తే. మీరు కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అప్ ఆఫీస్ గురించి కూడా ఎక్కువ టెన్షన్ పడకండి. చలో రైట్ మరి బాయ్. స్పేస్ ఏజెన్సీస్ గురించి, స్పేస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ రియలీ ఫ్యాసినేటింగ్. ఓకే, బాయ్ బాయ్.